రోజు ఈ వీడియోలో నైట్ మేము డిన్నర్ చేయబోతున్నాం. చింత చిగురు దీని కాళ్ళు ఎవరికి వచ్చినట్టయితే వాళ్ళు ట్రూత్, నేను క్వశ్చన్ అడుగుతా, ట్రూత్ చెప్పాలి. ఓకే, అంటే మీ లైఫ్ లో జరిగింది ఏదైనా ఒకటి మాతో షేర్ చేసుకోరు. ఇప్పుడు మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోరు. ఎన్ని వీడియోలు చేసినా కూడా నర్వస్ కనిపిస్తావు. అసలు కారణం ఏంటిది? అసలు కనబడుతుంది, నిజంగా కనబడుతున్నా కనిపిస్తావు. అంటే ఆ ఫేస్ లెస్ యాడ్ ఏదో ఓలిపోయినా అని ఫేస్ లో రోజు కనిపిస్తుంది మాకు. అడుగుదాం అనుకుంటా కానీ గిసన్ టైంలో దొరుకుతుంది మాకు. ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ కి అయితే కాల్ చేస్తున్నా, వీడియో కాల్ చాలా రోజుల తర్వాత. ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం, ఇది చూపిద్దాం వెనక. ఎట్లా మేక చెవులు కొలుస్తున్నాడు. ఇందులో ఇంకొక ఎక్స్ట్రాడినరీ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయరు, అసలు యూట్యూబ్లో లేదు. యూట్యూబ్లో లేని వీడియో మేమైతే ఒక షూట్ చేయబోతున్నాం. జస్ట్ 5K లైక్స్ అయితే కంప్లీట్ చేసి మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం మేము తయారు చేసిన సీక్రెట్ రూమ్ లో ఓవర్ నైట్ సర్వైవింగ్. అది వచ్చేసి మరి ఎక్కడో లేదు, ఆ చెట్టు కిందనైతే ఉందన్నమాట. మీరు స్టార్టింగ్ లో మనం సీక్రెట్ రూమ్ తయారు చేసినాం కదా, అప్పుడు చాలా తక్కువ ఉండే గుంత, ఇప్పుడు వచ్చేసి దానికి డబల్ అయితే ఉంది. చాలా లోపల తీసినాం. అది ఎలా ఉంది ఏం కథ అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చూపిస్తా. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ లోపల చూసేద్దామా. సో చూసిరు కదా ఏ విధంగా ఉందో. దీన్ని తయారు చేయడానికి మాకు మళ్ళీ ఎక్స్ట్రాగా 3 days టైం అయితే పట్టింది అనమాట. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి, అంతేకాకుండా లోపల మీరు చూసిన చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఇవ్వడానికి, దీన్ని మొత్తం ఈ విధంగా కన్వర్ట్ చేయడానికి. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు లేట్ చేయకుండా, చీకటి అయిపోతుంది కాబట్టి మన ఓవర్ నైట్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఆల్రెడీ కొన్ని చేంజ్మెంట్స్ చేసినామని నేను చెప్పినా కదా, అప్పటికిప్పటికి ఏం చేంజ్ అవుతుందో చెప్తా. మీరు ఇక్కడ చూసినట్టయితే ఎంట్రన్స్ అయితే అదే విధంగా ఉంది. కాకపోతే మీకు ఇంత పెద్దగా కనబడడానికి రీజన్ ఏంటిది అంటే, దీనికి కొద్దిగా గుంతను లోపలికి తీసుకున్నాం అనమాట. ఒక 1/2 feet లోపలికి అయితే వెళ్ళింది. దీనివల్ల మాకు ఏం బెనిఫిట్ అయింది అంటే, మాకు పైన రూఫ్ తగులుతలేదు. సో ఈజీగా ఇలా కూర్చోవచ్చు, నిలబడచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇలా కూర్చున్నా కూడా కొద్దిగా సేఫ్టీ ఉంటుంది అనమాట. ఇంత ముందుకు మనం సీక్రెట్ రూమ్ తయారు చేసినప్పుడు ఇక్కడ వరకు మాత్రమే ఉండే బౌండరీ. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ దాకా పోయింది. ఇంత స్పేస్ ఉంది. ఎంత స్పేస్ అయినా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కావచ్చు నేను ఎంత దూరం ఉన్నానో. అంతేకాకుండా మేము చేంజ్మెంట్స్ చేసినాయి, అవి మీకు కనిపిస్తున్నాయి కావచ్చు. ఈ క్యాండిల్స్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్. ఎందుకంటే దీన్ని ఇక్కడ పెట్టిన తర్వాత దీని రిఫ్లెక్షన్ ఈ గోడ పడకుండా క్రేజీగా అనిపిస్తుంది. అటు సైడ్ ఆ క్యాండిల్ కావచ్చు, ఇటు సైడ్ ఈ క్యాండిల్ కావచ్చు, ఇవన్నీ భలేగా సెట్ అయిపోయింది. ఇంకొక మేజర్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక సన్ రూఫ్ లాంటిది అయితే క్రియేట్ చేసినాం అనమాట. ఇక్కడ నుంచి పైకి హోల్, ఈ హోల్ కూడా మనకు పైన ఉన్న ఎయిర్ల మధ్యలోకి అయితే పైకి పోవడం జరిగింది. సో ఇది కూడా చాలా క్రేజీగా, ఇది ఒక అప్డేట్ అనుకోవచ్చు. అంతేకాకుండా ఇటు సైడ్ ఏరియా కనుక మీరు చూసినారు అనుకోండి, మనకు నార్మల్గా అజంతా ఎల్లోరా కేవ్స్ ఉంటాయి కదా, వాటి లెక్కన అయితే మొత్తం చెక్ చేసినాం అనమాట. ఇది మాకు కూర్చోనికి ఎట్లా ఈ ఏరియా మాకు యూజ్ కాదు, కానీ ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఈజీగా ఇందులో ఒక 4 members అయితే ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. ఇంకా మేము ఈ నైట్ సర్వైవ్ అవ్వడానికి మా దగ్గర ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి యాక్టివిటీస్ చేయబోతున్నాం అని చెప్పేసి ఇప్పుడు ఫర్దర్గా మీరు వీడియోలో అయితే చూస్తారు. రే ఏం చేస్తున్నావు బయట? దారి గింత మంచిగా తయారు చేస్తున్నారు బయట, మంచిగా పడతాం ఇల్లు. డుంబు నీతో దోమలు మీద గబ్బి కొంచెం బరువు 2 మంది బస్సులు, దోమలే మొత్తం దోమలు అవి బతకని కళ్ళకాడికి వస్తాయి జింగిడిగా. తీటగాడు కొంచెం ఏరియా ఉందా? ఇంత ముందు 4 ఇక్కడ మనం కూర్చొని ఉంటే జస్ట్ ఇక్కడ మనకి ఏరియా ఉండకపోతుండే. ఇక్కడ కూర్చుందండి, ఇక్కడ కూర్చున్నాం చూసి తయారు చేసిన రోజు. ఇప్పుడు 4 మీద కూర్చోవచ్చు, పండుకోవచ్చు. ఇంకో 3 గెస్ట్లు వచ్చినా సరే ఇక్కడ వాళ్ళని ఆపచ్చు అనమాట. ఎట్లుందిరా? వస్తుంది మొత్తం. కొద్దిగా ఉడకపోతుంది కదా బయట ఇక్కడ, కానీ నైట్ కొద్దిగా తేడా ఉంటుండొచ్చు, చల్లగా ఉంటుంది కావచ్చు. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న గేమ్ అయితే ఆడుతున్నాం. అది ఏంటిదంటే, ఏం అయిపోలేదు తీరా జింగిడిగా అవుతా గిడి ఉన్నదిరా మీద మంచిగా ఉంటుంది. ఆరెంజ్ ఫ్లేవర్ ఘోరంగా ఉంటుంది. ఎప్పుడు ఆయన తెలుసా, నేను సోలో ఓవర్ నైట్ చేసిన డింపా. ఆ రోజు ఆయన ఆరెంజ్ ఏమంటుంది 150 రూపాయలు. ఎప్పుడు ఇది వేరే ఫ్లేవర్ మరి. మళ్ళీ అప్పుడు అది బురదలో మనం లింకినాం చూడు, అవి అలా లేదు, అలా ఏదో
నాన్ ఆల్కహాల్ బీర్ ఉండే. గేమ్ వచ్చేసి కాన్సెప్ట్ చాలా సింపుల్. వీళ్ళు ముగ్గురు ఉన్నారు అంటే నలుగురం ఉన్నాము. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇలా ముగ్గురికి ఒక గేమ్ అయితే పెడతా. దాని నుంచి ఎవడు గెలుస్తాడో వానికి వచ్చేసి సగం, కండక్ట్ చేసినది నాకు సగం. గెలిచిన మొత్తం ఇచ్చేసి ఈ స్టిక్కర్ దాకా నేను తాగుతా, అంటే మీద సన్నానే ఉంది గిరికెలా ఉంటుంది. ఈ స్టిక్కర్ దాకా నేను తాగుతా, గెలిచినోనికి ఇది అంతా కిందికి. లేదు నువ్వు కండక్ట్ చేసిన నీకు ఒక బుక్క ఒక బుక్క మొత్తం లేపే అట్లా కాదు కొంచెం గింత అయినా నీకు ఎందుకు గేమ్ కండక్ట్ చేస్తున్నా. కమిషన్ చిట్టేసిన వాళ్ళే ఒక చిట్టి కమిషన్ తీసుకుంటారు. జింగిడి గిదియరా అందరు పానం దీని మీదనే ఉన్నది. ఇక్కడ ఉండలే కెమెరా అనుకున్న శేఖర్ గారి పానం కూడా దీని ఉన్నది. నేను ఇంతవరకు తాగాలి, నాకు అప్పుడు ఉన్న తాగుడు అయిపోయిన తర్వాత ఇదా కాక్టైల్ ఫ్లవర్. కాక్టైల్ ఇద్దరు రాదు అంటే ఆల్ఫాబెట్స్ ఏదైనా ఒక ఆల్ఫాబెట్ చెప్తా, దానిపైన వర్డే చెప్పాలి. ఎన్ని అడుగుతావు? ఫస్ట్ ఎవరైతే క్యాచ్ చేస్తారో 3 అడుగుతా. ఫస్ట్ చెప్పిన అనుకో ఇద్దరు క్యాచ్ చేసిన అనుకో చెప్పిన అనుకో అవుట్. సెకండ్ ఇద్దరు చెప్పిన అవుట్. అంతే, లాగ్ చేసి లేదు అడుగుతున్నా. ఫస్ట్ రైడర్ అడుగుతారా ఇంకా అంతే 3. ఫస్టే కదా. ఫస్ట్ లెటర్ వచ్చేసి ఎల్. చెప్పు ఫస్ట్ ఎవరు చెప్తాడు? వేరే ఆలోచించు. లైన్ చెప్పినాడు అవుట్. చెప్పిన లైన్ అవుట్. ఎవడు చెప్పరా అవుట్? వీళ్ళిద్దరు చెప్పిరుగా, ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్యలో చెప్తాను ఇంకోటి. ఆర్ టైసన్ గాడు అవుట్. దొంగలు ఇద్దరు ఓడిపోయారు. దీన్ని ఎక్కువ లాగ్ చేసుకోవాలి. దీని పానం అంత ఇల్లు ఇది ఒక్కడే సీజన్ ఉన్నది. అరే డింపియా నువ్వు తాగిస్తావా నన్ను తాగిమంటావా? మీకు ఇప్పుడు ఇదే మళ్ళీ రా అట్లా అది కాకుంటే డైరెక్ట్ గుంజాలి. అట్లుంటది మనకి రాకపోతే అట్లుంటది. మరి చెంచా ముట్టదు మాది చెంచా. వేసావా నేమంటావా? మంచిదారా మా వేసిస్తావా నేసిమంటావా? మీరేమైతే తాగిస్తాడు గిడికి అంటే స్టిక్కర్ కాడికి అయ్యో స్టిక్కర్ ఎప్పుడో కింది వీగింది అంటే ఏమైంది అంటే కండక్ట్ చేస్తున్నా కదా కండక్టర్ లెక్క కండక్ట్ చేస్తున్నా. అందా తెలియలేదురా. పోతాడని చెప్పలేదా? నెక్స్ట్ ఏదైనా చాలా దొరుకుతుంది మనకు కూడా. బల్మిడి తాగుతుండొద్దా? మరి తాగు టక్కడకి లేపి పారాయి. నువ్వు అక్కడ సైడ్ పెడితే అందుకుందామని చూస్తుర్రు. అలా ఏముంది ఇంకా అందుకోనికి నీళ్ళు పోసుకొని తాగుతారు. రే అయిపోయి కొన్ని నీళ్ళు పోసుకొని లోపుకొని తాగు, కొన్ని నీళ్ళు పోసుకోము. అట్లా ఇడిచి పెట్టినా బాధనే. నేను పడేస్తుంది నేను పడేస్తుంది. ఫ్లేవర్ కూడా సీజన్ చేసుకోవాలి. శేఖర్కి నాకు కూర గుడుకుని కోసేపు బయట కూర్చుంటాం మేము. ఇది అంతా మనదే ఏరియా, అందాక పోవచ్చు. అసలు మేము ఎక్కడ దాకా క్యాంపింగ్ చూపిస్తాం. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్. ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది మా టెర్రస్ మీద ఆడుకుంటాం. ఫస్ట్ ఫ్లోర్ లో కూర్చుంటాం, గ్రౌండ్ ఫ్లోర్ లో వండుకుంటాం. మా ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేస్తాం. అలాగే ఈ ఫస్ట్ చెప్తున్నా నేను, ఇందులో వచ్చేసి ఫిక్స్ అని కాదు, ఇందులో ఉండాలని చెప్పేసి ఒక ఐటమ్ కోసం మేము ఇక్కడ నుంచి బయటకు అయితే వెళ్తాం. ఆ ఐటమ్ ఏంటిది? ఈరోజు స్పెషల్ ఏంటిది? ఇదేంది మనం దేనికి తిందాం? చింత చెట్టు. ఈ రోజు ఈ వీడియోలో నైట్ మేము డిన్నర్ చేయబోతున్నాం. చింత చిగురు చికెన్. ఇప్పుడు వచ్చేసి మనం కోకోనట్ హౌస్ లో క్యాంపింగ్ చేసినాం కదా. వీడియో కింద వచ్చిన కామెంట్స్ అయితే చదువుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అనిత గారు అయితే కామెంట్ చేశారు. అన్న సూపర్ వీడియో అండ్ సూపర్ కాస్ట్యూమ్స్. వన్స్ అగైన్ మీరు లేట్గా వచ్చిన లేటెస్ట్ వీడియోతో వచ్చారని చెప్పేసి కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి బాలు కింగ్ బ్లాగ్స్ అయితే కామెంట్ చేసిండు. నేను మనకు చాలా కామెంట్ అయితే చేస్తాడు, ప్రతి వీడియోలో కామెంట్ కంపల్సరీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రో. చేసిన కామెంట్ ఏంటంటే చెవిలో పువ్వులు అబ్బో సూపర్ అని చేసి పెట్టిండు.
టైసన్ గాడు నేను ఇంకోటి కూడా పెట్టుకున్నాడు చెవుల పువ్వులు. నాకు ఎవరు పెట్టినా కూడా గుర్తులేదు అసలు. నాకు చెవుల పువ్వు ఉందని కూడా నేను మర్చిపోయినా. అట్లా లీనం అయిపోయినా మా క్యారెక్టర్లో ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో మీకు కూడా నచ్చింది కావచ్చు. ఆ వీడియోని అయితే చాలా ఎక్స్పెక్ట్ చేసి తీసినాం. ఒకవేళ ఆ వీడియో కనుక నడిచినట్టయితే మీకు ప్రతి క్యాంపింగ్లో అటువంటి డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తీసుకోదాం అనుకున్నాం, కానీ అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత నడవలేదు వీడియో. అయినా సరే మేము గివ్ అప్ ఇవ్వకుండా మళ్ళీ ఏదైనా వేరే క్యాంపింగ్లో డిఫరెంట్ గెటప్స్ తోటి మళ్ళీ క్యాంపింగ్ చేసి చూపిస్తాం. మేబీ అది నచ్చకుండా మీకు ఇది నచ్చచ్చు. రీచ్ చాలా తక్కువ వస్తుంది. చూసేటోళ్ళు ఒక లైక్ చేసి ఏదైనా కామెంట్ చేసినా కానీ లేకపోతే ఇద్దరు ముగ్గురు షేర్ చేసినా కానీ మనకు రీచ్ వస్తుంది కావచ్చు. నో ప్రాబ్లం, కొద్దిగా టైం పడుతుండొచ్చు. మా ఎఫర్ట్ మేము పెట్టుకుంటూ పోతూనే ఉంటే మీరు జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. నెక్స్ట్ వచ్చేసి పవన్ దిల్సే అయితే కామెంట్ చేసిండు, కుకింగ్ వీడియోస్ ఛాలెంజ్ చేయండి నవీన్ అన్న, విన్నర్ ప్రైజ్ మనీ పెట్టండి అని చెప్పేసి. ఓ జింగ్లీస్ మనం 2 వీడియో తీసినాం కుకింగ్ ఛాలెంజ్ అటే అది. అప్పుడు మంచిగా చేద్దుంటుంది. ఇప్పుడు చేద్దామా? త్వరలో చేద్దాం, ఒకటి చేద్దాం. ఇప్పుడు మంచిగా మనకు అనుకున్నట్టుగా టీం కూడా ఉన్నది. మంచిగా ఏదైనా ఒక డిఫరెంట్ ఐటమ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఎవరు కామెంట్ చేసిరు? ఇది పవన్ దిల్సే వస్తుంది. నీ కామెంట్ మీకెలా తీసుకొని చేస్తున్నాం. మళ్ళీ ఏదైనా డిఫరెంట్ ప్లేస్ పోయి చేద్దాం. ఇంకా మంచి ఇక్కడనే కాకుండా ఇట్లా బయటికి పోదాం రే. ఇప్పుడు మనకి అంత మంచిగా ఓమ్ని వచ్చింది, అలా సామాన్లు తీసుకొని పోతే అయిపోయాయి, ఎంజాయ్. నెక్స్ట్ వచ్చేసి వైబ్ విత్ విన్ను అని చెప్పేసి కామెంట్ చేసారు. ఏంటంటే ఫర్ యువర్ ఎఫర్ట్స్ టీమ్ అండ్ హరికథ వేస్తారు కదా ఓల్డెన్ డేస్లో, అలాగా ట్రై చేయండి బ్రో. మంచి కాన్సెప్ట్ తీసుకొని జబర్దస్త్లో వేణు చేసినట్టు. ఏమంటారా? జబర్దస్త్ ఉన్నట్టు ఉంటుంది చూడు, ఒకటే దగ్గర ఒక స్టేజ్ లెక్క తీసుకొని ఏదైనా ఒక స్టోరీ అనుకొని చేసేయాలి. లైక్ డ్రామా ఒక కాన్సెప్ట్ అనుకొని మనం ఆ రోజు దాని క్యాంపింగ్ లో చేసినాం చూడరు, కోకోనట్ క్యాంపింగ్ లో ఒక చిన్న టాపిక్ తీసుకొని దాని మీద నడుపుతూనే ఉంటుంది చూడు. దాని లెక్కనే ఒక గురువు గారు అన్నట్టు, ఒక శిష్యుడు అన్నట్టు అలా తీసుకొని చేయొచ్చు. చేద్దాం, మాకు కూడా ఉంది ఐడియా. కాకపోతే టైం సరిపోతలేదు, కాస్ట్యూమ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, చేద్దాం. నేను అదే చెప్తున్నా, అంటే పెట్టి సంవత్సరం కూడా కాలేదు, మనం అంత కూడా ఎక్స్పెక్ట్ చేయదు కావచ్చు. అట్లా అని ఇడిసపెట్టదు కూడా. ఎందుకంటే కొన్ని ఛానల్ గ్రో అయ్యేది ఉంటే 6 months 1 yearలోనే గ్రో అయిపోతాయి. మనకు కొంచెం టైం పడుతుంది, చూద్దాం మరి. సో ఫైనల్ ఇవి గైస్ నేను చదివిన ఫస్ట్ కామెంట్. చాలా రోజులు అవుతుంది నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్ చేసి ఈరోజు చేస్తాం. ఈరోజు చేసి మన సబ్స్క్రైబర్ ఎవరైతే మన కాంటాక్ట్లోకి వస్తారో వాళ్ళకి ఇదైతే చూద్దాం మరి ఆ లక్కీ సబ్స్క్రైబర్ ఎవరు అని చెప్పేసి. ఇన్స్టాలో ఫాలో అయినట్టయితే కంపల్సరీగా కాల్ వస్తుంది. ఇప్పుడు మా దగ్గర వచ్చేసి చిన్న చక్రం అయితే ఉంది. కూరగాయల బండికి ఎప్పటి నుంచో చూస్తున్నా. దీన్ని యూజ్ చేసి ఇప్పుడు ఒక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం. ప్రజెంట్ మేము వచ్చేసి ఇక్కడ 4 అయితే ఉన్నాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ మధ్యలో పెట్టి దీన్ని ఇస్తారు దింపుతారు. దీని కాళ్ళు ఎవరికి వచ్చినట్టయితే వాళ్ళు ట్రూత్, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ట్రూత్ చెప్పాలి. ఓకే, అంటే మీ లైఫ్ లో జరిగింది ఏదైనా ఒకటి మాతో షేర్ చేసుకోరు. ఇప్పుడు మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోరు. ఓకే, రెడీ 1 2 3 గో. అటు ఎట్లేదు కూర కూరగాయనికి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, నీ లైఫ్ లా బెస్ట్ మూమెంట్ నీకు నచ్చింది, అరే నా లైఫ్ లో జరిగినది నాకు చాలా దాన్ని గుర్తు చేసుకున్నప్పుడు నువ్వు హ్యాపీగా ఎప్పుడు ఫీల్ అవుతావు? ఏదో గుర్తుకొచ్చినట్టుందా కానీ చెప్పి ఏదో ఒకటి చెప్పి కవర్ అయ్యాయి. మనం పోయినప్పుడు 12 చేపలు పడేవి, మస్తు ఎంజాయ్ చేసిన అన్నాడు. చెప్పు బెస్ట్ మూమెంట్ అంటే మాకు తెలిసింది కాదు అంత ముందు. అంత ముందే స్టడీ పరంగానే ఇంటర్ అయిపోతే ఫస్ట్ ఇయర్ లో తెలుగు వెళ్ళింది, సెకండ్ ఇయర్ లో ఇంగ్లీష్ వెళ్ళింది. నా సిఎస్సి గ్రూప్ ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? ఇంకా 8 సబ్జెక్టులు ఉంటాయి, మొత్తం 10 కాబట్టి 55 అయితే 1 year గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత రాసిన ఒకటేసారి ఇలా కొట్టిన 8 సబ్జెక్టులు. అప్పుడు మస్తు అనిపించింది, సాధించిన అనిపించింది. 1 year గ్యాప్ తర్వాత జింగిడిగాడు మెయిన్ ఎగ్జామ్ 2 ఏళ్ళు చేసినాడు, సప్లీ 2 ఏళ్ళు చేసినాడు. అది ఘోరం అసలు. అది మళ్ళీ అన్ని ఇక ఏదో పాస్, ఇంటర్ అయితే కంప్లీట్, రెడీ మలకూరానికి రావాలి. గట్లున్నది. కథలు అస్సలు చేయకు. ఓకే చెప్పాలన్నా నీ లైఫ్ లా ఇది జరగకపోతే మంచిగా ఉండు అని ఎప్పుడు అనిపించింది? అరే ఇది జరగకపోతే అయిపోరా, వేస్తే జరిగిందిరా నీకు అప్పుడప్పుడు గుర్తు చేసుకుని అది చేసుకుంటావు కదా. గుర్తు చేసుకో, ఎవరు తెలియదు. మేము నీతో ఉన్నాను రోజులు, ఇంత ముందు నెల కింద మేము తెలియదు నీకు. సంవత్సరం తర్వాత మేమే ఉంటామో, మా సబ్స్క్రైబర్ చూస్తారు, వాళ్ళే ఉంటారు, నువ్వే ఉంటావు. బెస్ట్ టైం నీకు షేర్ చేసుకొని
ఇది జరగకపోతే అయిపోరా నేను చెప్తా ఆయనది. వద్దు వాడే చెప్తాడు. చెప్తా నేను దొడ్డు కాకపోతే అయిపోరా అయితే అది కాదు నేను గట్టిగా అంటున్నది. నా గుర్తొచ్చింది. అయితే జరగకపోతే బాగుండను కదా. అంటే అప్పట్లో నాకు ఈ ఫీల్డ్ ఇంత ముందుకు నేను చేసిన వర్క్ అవి అంతకు ముందుకు నేను చేసింది హార్డ్ వర్క్ చేసిన. హార్డ్ వర్క్ అంటే జేసీబీ ఐడియా ఉంది కదా. జేసీబీ అయితే దాని మీద నేను ఒక 2-3 సంవత్సరాలు వర్క్ చేసిన. నాకు అప్పుడు అనిపించు ఓకే ఇది జరగకపోతే బాగున్నా లైఫ్ లా అని అనిపించింది. తర్వాత ఎందుకో నా స్టెప్ కొంచెం వేరే అయింది. అప్పుడు ఒక ఫ్లో వెళ్ళిపోయినా. ఏం జరిగిందా అప్పుడు అది హార్డ్ వర్క్ అంటే జేసీబీ నడవకపోతే మంచిగా అనిపించిందేమో. అదేనా నడిపేమైందిరా? హార్డ్ వర్క్ చేయకపోతే మంచిగా కానీ ఇడికి వచ్చినా మళ్ళీ హార్డ్ వర్క్ అయినా మంచి అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆడుకుంటా పాడుకుంటా వేసుకుంటా. కబడ్డీ మనకి ఏదో చెప్పామని కూడా ఏదో చెప్పండి కానీ సరే టెన్షన్ చూస్తారు ఎట్ అవుతుంది ఆమె గురం ఉన్నది ఏదో అనుకుంటా టైం గుర్తుకొత్తలేదు. అంటే ఇప్పుడు మనం చాలా పెట్టుకున్నాం కదా నీది. ఇప్పుడు నువ్వు ఎన్ని వీడియోలు చేసినా కూడా నర్వస్ కనిపిస్తావు. అసలు కారణం ఏంటిది అసలు? కనబడతా నిజంగా కనబడతా కనిపిస్తావు. అంటే ఆ ఫేస్ లెస్ యాడ్ ఏదో ఓలిపోయినా అని ఫేస్ లో రోజు కనిపిస్తుంది మాకు. అడుగుదాం అనుకుంటా కానీ గిసిన టైంలో దొరుకుతుంది మాకు. అంటే మెయిన్ ఏంటిదంటే ఇంతగానో ట్రూతే చెప్తున్నారా అంటే కొద్దిగా డల్ గా ఉంటా కావచ్చు. ఎందుకంటే మనం పొద్దుగాలే వీడియో అప్లోడ్ చేస్తాం. దాని పర్ఫార్మెన్స్ మొత్తం మనకు రోజంతా కనబడతా ఉంటది. ఆ వీడియో అనుకున్నట్టు పోకపోతే ప్రతి గంట కావచ్చు, ప్రతి 40 నిమిషాలు కావచ్చు, ఎప్పుడో ఒకసారి మనం చెక్ చేసుకుంటా ఉంటాం కదా. చూసిన ప్రతిసారి ఒకవేళ వీడియో మంచిగా పర్ఫార్మ్ చేసింది అనుకోరు, ఆ రోజు మంచి జోష్తో ఉంటాం, ఇట్లుంటాం. అదే వీడియో కొంచెం నడవకపోయినా కొంచెం డల్ అయిపోతాం. ఎందుకంటే వీడియో మీద పెట్టిన ఎఫర్ట్ అదంతా మనకు కనబడదు. మనకు తెలుసు ఇప్పుడు చిత్రం అంటే లోపల కూర్చున్నట్టు వస్తా కాదు కదా, ఎంత రిస్క్ చేస్తున్నాం. ఇక అంతా నాకు మైండ్లో మెదులుతా అన్నట్టు. అదొకటి నేను మైండ్లో మెదులుతూ ఉంటుంది. ఇప్పుడు చేసే వీడియో మైండ్లో మెదులుతూ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఏం తీయాలని మెదులుతూ ఉంటుంది. ఇక తర్వాత ఇంకా కొన్ని ఇక మీకు తెలియదు ఏమన్నది ఇక అది మెదులుతూ ఉంటుంది. ఇక ఓవరాల్గా అంతా కలిసి కొద్దిగా ప్రెషర్ అన్నట్టు. ఉన్నది ఒకటే వీడియో ఒకటే తీసుకున్నామా, అప్లోడ్ చేసుకున్నామా, నడవకపోయినా అట్లా కాకుండా ఇక అన్ని మల్టిపుల్ ఒకటేసారి మైండ్లో మెదిలే వరకలా కొద్దిగా డల్గా అవుతా. కానీ మ్యాక్సిమం చీరప్ చేస్తూనే ఉంటాం. మాకు వీడియోలో పెట్టలేం కానీ కొంచెం కామెడీ చేసుకున్నామా ఇప్పుడు కూడా. నిన్న రాత్రి నవ్వినంత లైఫ్లో ఎప్పుడు నవ్వలే. కాకపోతే వీడియోలో పెట్టలేము. అది మా ఫన్, అది సపరేట్. అది ఫుల్ ఎంజాయ్ అయింది. 11:30కి మళ్ళీ అది ఇప్పుడు కాదు 11:30కి. అది ఒకటే విషయం. మళ్ళీ ఇంకోటి అందరు కూడా నర్వస్ ఉంటారు. ఎట్లా అంటే రోజు ఖచ్చితంగా అందరం వ్యూస్ చూస్తా ఉంటాం. రోజు ఎట్లా పోతుంది అలా వీడియో, ఎట్లా పోతుంది, ఎట్లుంది రెస్పాన్స్. మాకు ఏంటిది అంటే 4 గంటల 10,000 పోయింది ఆ వీడియో, ఓకే ఒక తీరే పోతుంది రా అన్నట్టు. ఒకవేళ 4 గంటల 10,000 పోలేదు ఆ వీడియో, నడతలేదురా ఇలా వీడియో, కొద్దిగా డిమోటివేట్ అయిపోతాం. ఇక అయినా సరే ఇక మళ్ళీ వీడియో మీద పడిపోతే దాన్ని మర్చిపోతాం అనుకోండి, అది వేరే విషయం. ఇక అదిరా ఓకే ఇక మళ్ళీ బాగా కూడా ఎప్పుడు ఇప్పుడు టింపుల్ లేదు, ఓన్లీ మన తాత మిగిలిండు. చెప్తాడు తాత. మనం అడుగు చెప్పమ్మా. నేను అడుగుతా, నీకు శేఖర్కి ఏముంది? వచ్చేటప్పుడు పడిన వస్తారు, తినేటప్పుడు సైకిల్ కాదు. మొన్న తేజగా నువ్వు మార్కెట్ పోయారు, మరి నీకేముంది? సైకిల్ అట్లా కాదు. మొన్న స్లైడర్ వీడియో తీసినప్పుడు కూడా డింపి నువ్వు జారినాక నేను పడుతున్నాడు. ఇంకోటి ఏమడదాం, నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నీకు ఎన్ని ఎకరాలు ఉంది, నీకు ఎంత వస్తుంది? గది కాదు కానీ ఆగరా, నీకంటూ ఒక టార్గెట్ ఉంటది కదా. అంటే గిది సాధిస్తే ఆడరా నా లైఫ్ లా, గిది సరిపోతుంది. అంటే ఇక్కడ దీని పరంగా అంటలే నేను ఓవరాల్ నీ లైఫ్ లా గిది జరిగితే జాలీగా నేను ఇక ఓకే నా లైఫ్ కి అనుకునే మూమెంట్ ఏదైనా ఉందా ఇది చేయాలనేది? ఇప్పటికైతే ఇప్పటి కాదు, ఓవరాల్ నీ లైఫ్ మన్మల్ల కాడికి ఇక్కడికి. ఇప్పుడున్న ఈ స్టేజ్ నుంచి ఈ పనులు చేసుకుంటా, పైకాడ ఆ పని అవి చేసుకుంటా. కొంచెం గ్రో అయిన తర్వాత ఏదైనా సిద్దిపేటలో బిజినెస్ పెట్టాలని ఉంది. ఒకవేళ సెటిల్ కావాలని, అది అయితే దాల్రాయిగా సెట్ అయిపోయినట్టు. తోటలో పెట్టారు, తోట దగ్గర గారు నీకు సిద్దిపేటలో పెట్టుకొని వేరే ఏదైనా పని చూసుకుంటా అనుకున్నట్టున్నా.
అది బిజినెస్ పెట్టుకో మళ్ళీ వేరే పని ఏంది బిజినెస్ అంటే ఇంటికి బాయ్ కాడ ఫార్మింగ్ అది చూసుకుంటా వేరే బిజినెస్ బిజినెస్ కాడ శేఖర్ ని పెడితే ఏమైనా వేసుకుని వాడి డ్రీమ్ వాడు చెప్పిండు అంటే ఇది జరిగితే సరిపోతుంది అని చెప్పేసి వాడు ఎఫర్ట్ చేయగలరా బిజినెస్ పెట్టాలనుకుంటే నువ్వు అవుతుంది కాకపోతే దాని గురించి కొద్దిగా స్టడీ చేసి దానిలో ఆల్రెడీ పెడితే అది వేరు ఓకే ఇది గైస్ దీనికి ఎక్కువ లాగినట్టయితే మళ్ళీ 2-3 క్వశ్చన్లు అడిగినట్టయితే కొద్దిగా లాగ్ అయిపోతుంది ఇంకా ఏదైనా నెక్స్ట్ క్యాంపింగ్ లో ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ తోటి మళ్ళీ ఎప్పుడైనా మా అంతరంగికాలు మాట్లాడుకుందాం డైరెక్ట్ ఆడదాం ఒక ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం వీడియో మీరు కరెక్ట్ చెప్తలే వీడు ఉన్నది కరెక్ట్ చెప్పిండు నాకునే జేసీబీ అయితే మంచి అంటే బిగే అంటే ఇట్లా నువ్వు అన్నావు చిల్ మూమెంట్ ఏదిరా అని అడిగిన జేసీబీ పోతుంది ఏమైంది కవర్ చేసేట సో చిన్న చినుకులు పడుతున్నాయి ఇక వర్షం వచ్చే సీన్ ఉన్నట్టుంది అప్పటి నుంచే మీరు చూస్తారు కావచ్చు కాడిపే విధంగా వస్తుందా ఆకలి అవుతుందనా ఏమైనా తీసుకురాపరా బఫీలు ఉంటాయి వర్షరాపరా ఊకే బఫీలు ఎందుకు తింటారా అని మీరు అనుకుంటారు కావచ్చు కొద్దిగా తక్కువ రేటు 45 రూపాయలకి 2 వస్తాయి అందుకే బాగా ప్రిఫర్ చేస్తాను మళ్ళీ తీయగుంటాయి మంచిగుంటాయి మరి ఈ కలర్ మంచిగా ఉంటది వేరే కలర్ మంచిగా మళ్ళీ ఇలా ఒక ప్యాకెట్ లో 2 వస్తాయి చెరొకటి ఇక డిన్నర్ టైం అయితే అయిపోయింది వండుకోవాలి కాబట్టి నేనైతే రైస్ అయితే పెట్టుకుంటున్నా ఇగో చికెన్ వండుతాయిగా నేను ఎట్లా వండుతున్నా తింటారుగా చికెన్ అంటే ప్రాణం ఇస్తాం పన్నీర్ అంటే తినడు కానీ చికెన్ అంటే కిలో పెట్టినా తింటాడు ఇదిగో ఈ పక్క కోసుకుంటాడు ఉన్నా లోపలనే మళ్ళీ ఎట్లా వినమనుకుంటారు మా లోపల కూర్చున్నాడు చలి పెడుతున్నాడా ఎచ్చా కూర్చుని పెట్టిన లోపలిగా వేసేది అసలు కుకింగ్ ప్రాసెస్ మొత్తం బయటనే పెట్టుకుందాం అనుకున్నాం ఇక్కడ మంచిగా చల్లగాలికి కాబట్టి ఎడుగుడుగా చల్లగాలి అనుకుంటే మొత్తం ఘోరంగా వస్తుంది గాలిగా మొత్తం ఎడమండుతుంది మొత్తం ఆగిపోతుంది గ్యాస్ అందుకోసం మేము లోపల పెట్టుకుంటాం ఇక లోపల ఆడుతాం కబాబ్స్ బయటనే చేస్తాం దానికి గాలి కావాలి ఊపిరి తప్పుతుంది నేనే ఉండాలి లోపలనే ఉండొచ్చారు నీకు జింగిడిగా ఉండరాదు వండుతాను కాదు నువ్వు అన్నకు జింగిడి కాదు ఉండరారా మళ్ళీ వరకే మనం ఇలా ప్రాసెస్ అదేంది వేరే ప్రాసెస్ చింత చిగురు చికెన్ వీడి కోరిక మేరకే ఎప్పటి నుంచో అడుగుతుండు వాడు అడిగి చిగురు మొత్తం ఆకలైనాయి కానీ మేము చేస్తలేం సరే మరి క్యాంపింగ్ లని ఇంక్లూడ్ చేసేద్దాం రా అని చెప్పేసి ఇలా చేస్తున్నాం ఇక వీడు అడగబట్టి కొన్ని రోజులు అయినా చింత చిగురు చికెన్ చేద్దాం మటన్ తిన్నాడు జింగిడాడు చింత చిగురు మటన్ చేద్దాం మస్తు ఉంటుంది మొత్తం ఆకు మొత్తం ఎండిపోయింది రాలిపోయింది మళ్ళా ఈరు వచ్చింది ఆ ఈరంతా అందరూ ఉన్నోళ్ళు చుట్టుపక్కల అందరూ వాళ్ళు దెబ్బకోపోయారు ఇవాళ చెట్టు కొట్టేస్తే పడిపోయినాక దెబ్బకోపోతారు ఎక్కువ తప్పుతుంది సో ఇప్పుడైతే చికెన్ మ్యారినేట్ అయితే వేసుకుంటున్నాం ఈ మ్యారినేట్ చేసేది దేనికోసం అంటే కబాబ్స్ కోసం ప్లస్ కర్రీ కోసం రెండింటికి ఇదే ఇక వేసారా వేయరా వేయి నేను చెప్తుంది వీడు మా తెలుసు కానీ కథలు పడుతుంది అన్నీ అలా చూడడానికి అయితే మస్తుంది మరి టేస్ట్ ఎట్లుంటుందో ఏం కథనో దీన్ని మ్యారినేట్ చేసి సైడ్కి అయితే పెట్టేసినాం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ రోజు చేసేది చింత చిగురు చికెన్ కాబట్టి ఈ చికెన్ లో చింత చెట్టు ఎక్కి చిగురు అయితే తెంపుకోదాం పోమా నువ్వు కూడా నీ కోరిక మేరకే వండుతున్నాం దయ్యములు ఎక్కిండి వెనక కింద సపోర్ట్ చేస్తా కూడా కిందేస్తాం అందుకో సరే తెంపా మరి దీనికి ఉంది మంచిగా ఉంది ఆకులు ఇవి అంటే ఇక్కడ మొగ్గలు ఉంటాయి గద్దెంపురి ఎక్కాలి కదా అప్పది సో మొత్తానికి దగ్గర ఒక 40 నిమిషాలు అయితే కష్టపడి ఇంత చిగురు అయితే కలెక్ట్ చేయగలిగినాం దీన్ని ఇంకా మొత్తం ఇప్పుడు ఎదుర్కోవాలి దీనిలో కట్టెలు అవి ఏమేమి వచ్చినాయి భలే తెంపిరు ఏమైనా ఇంకా జైలు పెట్టుకున్నావరా జింగిడిగా ఇంక ఆకులు అవసరం లేదు పుల్లా అవుతుంది కావచ్చు కాకపోతే ఆ జింగిడిగా కావాలి చింత చిగురు చికెన్ అన్నాడు వాడు షర్ట్ కూడా ఎక్కడ ఆనే వస్తున్నాడు కావాల్సిన మనకి చికెన్ కావాల్సిన కుక్కలు వస్తాయని ఉన్నావురా మత్త వెళ్ళింది పోనీకి ఇలా పుల్లగా అవుతుంది కావచ్చు ఇది ఈ పిండేడికి వచ్చిందా కింద పట్టి తీసిరా తిను ఆకులు తిను మస్తు ఇంకా చిన్న పురుగులు ఉన్నాయి కాకపోతే చూసుకుంటాను దీన్ని మంచిగా కడగాలి
ప్రభాస్ గారు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్ర సరిగా చెప్తున్నావు పడుతుందేనా. టైం వచ్చేసి దగ్గర 9 అవుతుంది. ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్కి అయితే కాల్ చేస్తున్నా, వీడియో కాల్ చాలా రోజుల తర్వాత. ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం, ఇది చూపిద్దాం వెనక. రికార్డింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. హలో హాయ్ అన్న. హాయ్ ఎక్కడా? పెద్దపల్లి. కరీంనగరా? కరీంనగర్ ఇద్దల పెద్దపల్లి. దగ్గరనే కదా. క్యాంపింగ్ వీడియో కాల్. ఏగో క్యాంపింగ్ తెలుసు. చూసినావా ఈ వీడియో? చూసినా, అది మేకింగ్. హాయ్ బ్రో. అనుకోలే మీరు కాల్ చేస్తారని. అనుకోలేదా? నువ్వు ఒకనే ఉన్నావు ఆన్లైన్ లో, అందుకే చేసిన. లేట్ అయిపోయింది, 9 అవుతుంది కదా, ఆన్లైన్ లో చేసిన. ఓకే, తిన్నావు? డిన్నర్ అయిందా? తిన్నాం. ఓకే మనది ఇప్పుడే కుక్ అవుతుంది. దీనిలో స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ, చికెన్ కబాబ్. ఓకే మరి, ఓకే బాయ్. అమ్మయ్య, ఒక వీడియో కాల్ పని అయిపోయింది. 3-4 అయితే ఒక ఆయన లావట్టిండు. సో ఇప్పుడైతే ఇక మన ప్రోగ్రామ్ అయితే కానిచ్చేద్దాం. ఇక ఇటు సైడ్ చికెన్ ఎక్కించిన తర్వాత కబాబ్స్ జోలికి వెళ్దామని చెప్పేసి ఆగినాం. ఇక ముందు అవి అగ్గులా? అరే అగ్గులు చేంజ్ చేసుకొని రాబరా. ఇప్పుడు కబాబ్కి అయితే సైడ్ తీసుకుంటా. అవి దేనికోసం అంటే ఇంతకుముందు అటు ఇటు తిరిగేసరికి మొత్తం రాళ్ళు పడ్డాయి. ఆ చిన్న ఉసుక పడ్డది, సైడ్కే పడ్డది కాబట్టి ఆ సైడ్ పీసులు తీసుకొని కాల్చుకుంటాం. అవి ఇవైతే డైరెక్ట్ కూర చికెన్కు. అటైతే కూర వండుతుంది, ఇటైతే చెప్తున్నా. నూనె పెట్టాలి దానికి, అతుక్కుంటే దానికి. నూనె దగ్గర పెట్టుకుని నూనె ఇస్తలేడు. వేద్దాం అనుకున్నా, నూనె దగ్గర పెట్టుకున్నా. అటైతే చికెన్ కబాబ్ చేస్తుంది. నూనె పెడితే ఇక ఆరిపోతుంది కదా నూనె పెడితే. నూనె వెయ్యాలరా, గడివే ఒకటి ఈత పుల్ల కొత్తరా. ముక్కలు ఈత పూలతోటి మళ్ళీ బోర్డు అయితే మళ్ళీ పువ్వు. మేక చెవులు కొలుసుకున్నాడు. మేక చెవులు కాల్చుకుంటా చూడు, మంచిగా మేక చెవులు లెక్కన లేదు. సేమ్ అది దుర్గమ్మ వేసినప్పుడు గిరి తింటాడు చూడు. చికెన్ కాలితే మేకలేని మాడే పీకి సేమ్ మేక చెవులు తిన్నట్టే ఉన్నా చూడు. అన్న మాడిపోతుంది అన్న, ఎక్కువసేపు ఉంటుంది అయిపోయినట్టు నీకు తీసే మరి. వేస్ట్ మంచిగా ఉందా కూర జింగిడిగా. మన అది కాకపోయినా ఇంకోటి ఏంది, మేక చెవులే. ఉలవకాయ కూడా కాల్తే ఎట్లుంటుంది మొత్తం ఇట్లా మాడిపోతే కొంచెం అట్లా ఉన్నాయి. మంచిగా ఉందా? సో మొత్తానికి అయితే కబాబ్స్ రెడీ అయిపోయినాయి. ఎట్లనేరా? మస్తున్నాయి. నీకు అడిగి చికెన్ అయితే ఉంది, అది ఉడుకుతలేదు. చింత చిగురు ఎప్పుడైతే ఒకటి వేసేదాన్ని. ఆనకన్నా ముందు మొదలు పెట్టినా అయిపోయింది, మాడిపోయింది మొత్తం. ఇంత టేస్ట్ మస్తు అయింది, కానీ కాలుతుంది. జర ఉప్పు పడుతుందా? వస్తుంది. తీసి పెట్టిన టేస్ట్ కూడా మస్తు ఉంది, వెరైటీగా ఉంది కొంచెం. మంచి ముక్క అయితే ముక్క ఏడికాడికి మంచిగా ఉడికింది. కొంచెం ఉప్పు పడితే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. చింతపులుసు, అది చింతపులుసా? చింతూరు అది వేసినాక మస్తుంది. ఇంకా నిజంగా మంచిగా ఉంది. ఇవన్నాక భయమైంది ఎట్లుంటుందో ఏం కథ అనేది. దొడ్డు ముక్కడు అయ్యేసరికి ఉడకలే. ఎప్పుడు వేరే దాంట్లో అనదు,
ఇప్పుడు మాత్రం మన చేపల పులుసు ఎట్టుంటే సేమ్ అట్లేదే కదా. ఇంకా మన ఎర్ర ముక్కలు ఉంటే ఇంకా మస్తు అవ్వచ్చు. భలే యాక్చువల్గా చింత చిగురు ఎప్పుడు వేయాలని చెప్పేసి కొద్దిగా డైలమాలు ఉంటుంటే టమాటాలు వేసే టైంకి వేద్దామా లేకపోతే ఫస్ట్ వేద్దామా అని చెప్పేసి అనుకున్నాం. ఇక అవి పడే టైంలో పడ్డాయి మస్తు అయినాయి. నేను చెప్పినా అందుకే జింగిడిగా నువ్వు చెప్పినావా మరి ఐడియా ఉంది కదా చింత చిగురు చికెన్. చింత చిగురు మరి మంచిగా ఉంది. సో మొత్తానికైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. చింత చిగురు చికెన్ రైస్ సూపర్ అయింది, భలే టేస్ట్ ఉంది. మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేస్తాం. వెరైటీగా ట్రై చేయాలి అవి. ఇప్పుడు మొత్తానికి అయితే ఇగో మా గుహలోకి అయితే దొరికినాం. గుహలో అన్నట్టు లేదు, ఇది ఎక్కడో నార్మల్గా బయట పడినట్టే ఉన్నది. భయం అవుతుంది ఘోరంగా. అల్లు పడుతున్నాయి చూడే. దిగులు మన గురగల లేతి ఇప్పుడు పోద్దామని అడుగుతున్నాయి. పడుతుందిరా పండుకోరు పండుగ అనడు లేదు రే సప్లై పండుకోరు. నువ్వు నా మీద అన్న అంత అందుతున్నా నీ మీద మొత్తం ఇంటి మొన్న వాడికి గుడి కలిగింది. పాండురా పండనీరు పాడరు 11 అవుతుంది. నిన్న రాత్రికి ఎట్లా చేసారు జింగిడియాలు, నిన్న కూడా క్యాంపింగ్ చేసినాం దానిలోకి ఎట్లా చేసారు. ఇప్పుడు ఉంటది ఇక పసా గీడు ఒరే అటు జరగా మర్చిపోతారు మళ్ళీ మీరే. శేఖర్గా బయటనే ఉంటావుగా అటే కప్పి పారేసి లేపు బయటికి. మరి ఇప్పుడు ఏమని చెప్తున్నా అయినా కానీ ఇన్నే కప్పి పీకరా అంటున్నా. ఎట్లా పడుతుంది గడిది క్లోజ్ చేసేరా అని చెప్తున్నా. లేదు అయినా కానీ పీకరా కప్పి పీకరా అని చెప్తున్నావు. 2 పెట్టుకున్నారు నాది ఒకటే. మా పరిస్థితి ఘోరం ఉంది, నిద్ర అసలుకే పడతలేదు. మీదికి వెళ్ళి రాళ్ళు పడతా ఉన్నాయి, మొత్తం చిన్న చిన్న రాళ్ళు. అది డైరెక్ట్ ఎలా పడుతున్నాయి మొత్తం బాడీ మీద పడుతుంది. నాకు ఒక్కడికైనా వీళ్ళకి అర్థమవుతలేదు. వీళ్ళైతే మంచిగానే వండుకున్నారు, బొంత కప్పుకున్నా కానీ అయినా కానీ పడుతూనే ఉన్నాయి. బయట నీకు ఇంటి నుంచి చూస్తే మాత్రం ఘోరం ఉంది పరిస్థితి. భయం అవుతుంది, అసలు బయటికి పోదామన్నా కానీ భయం అవుతుంది. లైట్ ఏందో ఏమో ఆగిపోయింది మొత్తము. ఈయన మొత్తం కాలేసి పవర్ ఎత్తుండు. అది జరుగువా. దోమలు కూడా ఘోరం ఉన్నాయి. ఎట్లా సర్వ్ అయ్యాడో ఏమో అర్థమవుతలేదు. మార్నింగ్ దాకా వీళ్ళైతే ఏ రెస్పాన్స్ లేదు. పిలిచినా కానీ చప్పుడు చెప్తలేరు, పండుకోరని చప్పుడే కానంటారు. చూద్దాం మార్నింగ్ దాకా అసలు ఏంది ఏం కథ అనేది. ఈ నుంచి చూసినా కానీ భయం అవుతుంది పొక్కలకి వెళ్ళి. బయటికి చూస్తేనేమో ఘోరంగా భయం అవుతుంది. డైరెక్ట్ మన పందులకి ఇట్లా పుసుకుని వచ్చి ఇలా వండుకుందామని ఇట్లా వచ్చినాయి అనుకో, నేనేమో అలవాటు అయినాయా మరి ఏందో తెలియదు కానీ అట్లా ఒక భయం అవుతుంది నాకు. ఏదేమన్నా కానీ పండుకుంటా. సో ఫైనల్గా సన్ రైజ్ అయితే అయిపోయింది గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు ఎండ మొత్తం పైకి అయితే వచ్చేసింది అనమాట. సో దీన్ని బట్టి మన చెట్టు కింద మనం తీసుకున్న ఈ గుహలో ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్. ఇద్దరం వీడు అప్పుడే లేచిండు, ఏడగానే ముందుగా లేతలేడు, తొందరగా మెలకొస్తుంది. నేను లేచి బయటకు వచ్చారు బయట తిరుగుతా ఉన్నాడు అటు ఇటు. ఇక వీళ్ళేమో డుమ్గాలు ఇద్దరు లేస్తలేరు. మంచిగా అన్నారా ఎండ కొడుతుంది ముఖానికి. ఇది దోమలు బతకనిస్తున్నాయారా. విషయం అయితే పొద్దుగా మేలుగా రాగానే ఇటు ఉరికొచ్చా నేను. మరి క్యాండిల్ బంద్ అయినాయారా, లైట్లు అతలేవు. రాత్రి బంద్ అయినాయి. మస్తు కనబడుతుంది రో. ఇగో అరే డిపి వర్క్షాప్కి అడిగి 2 పారలు తీసుకురా పోయా. ఎందుకే భూమికి భారం ఉన్నారు, ఇద్దరు భూమి లోపల ఉన్నారు ఇప్పుడు. ఇక మరి వెళ్తే అలాగే చల్ల వచ్చింది, నైట్ ఉడకపోచ్చింది. మళ్ళా ఇప్పుడు దోమలు అందుకుంటున్నాయి. ఊడిపెత్తారా లేవు లేవు లేవు. ఇప్పుడు నెత్తిలో పడతారు రే నిదానం. వచ్చరా వచ్చరా వచ్చరా.
ఐ హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను, ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్లతో మీకు అయితే మంచి ఫన్ ఇచ్చినామని చెప్పేసి అనుకుంటున్నా. అలాగే ఈ వీడియో పైన మీరు ఒకవేళ 5K లైక్స్ కనుక కంప్లీట్ చేశారనుకోండి, ఇంకొక ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు చేస్తామంటే ఇప్పుడు ఎట్లా ఈ చెట్టు వెళ్ళిపోతుంది. మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అదికి ఆ చెట్టు ఉండే, మీరు గమనించలేదు, ఆ చెట్టు తీసేసారు. సో మేబీ 1-2 రోజులలో ఈ చెట్టు కూడా వెళ్ళిపోతుంది కావచ్చు. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇందులోనే ఇంకొక ఎక్స్ట్రాడినరీ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయరు, అసలు యూట్యూబ్లో లేని వీడియో మేమైతే ఒక షూట్ చేయబోతున్నాం. జస్ట్ 5K లైక్స్ అయితే కంప్లీట్ చేసి మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. దీన్ని తయారు చేసినప్పుడు కూడా అంత సపోర్ట్ రాలేదు. తర్వాత మళ్ళీ దీని మీద 3-4 డేస్ ఎఫర్ట్ పెట్టి దాన్ని పెద్ద తయారు చేసినాం, డిజైన్స్ ఇచ్చినాం, ఇంకా కథ చేసినాం. మరి ఈ వీడియో పైన ఎట్లుండో చూడాలి. దీని మీద వచ్చే సపోర్ట్ని బట్టి ఫర్దర్ ప్రాజెక్ట్కి అయితే వెళ్తాం. అది ఇక వచ్చినాకనే చూడరు ఇక. సో ఫైనల్గా ఇది guys, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ guys, టేక్ కేర్, బాయ్.